ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. వేకువజాము ప్రార్థనకు మీ అందరికి స్వాగతం. రండి ఒక కీర్తన పాడుకుందాం. చూడుము గెత్సేమనే తోటలో నా ప్రభు, పాపిని నాకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. పాపిని నాకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. చూడుము గెత్సేమనే తోటలో నా ప్రభు, పాపిని నాకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. తండ్రి పాత్ర తొలగన్ నీ చిత్తమైన ఎడలా, తండ్రి పాత్ర తొలగన్ నీ చిత్తమైన ఎడలా, ఎట్లైనను నీ చిత్తము చేయుటకు నన్నప్పగించితివనెను. ఎట్లైనను నీ చిత్తము చేయుటకు నన్నప్పగించితివనెను. చూడుము గెత్సేమనే తోటలో నా ప్రభు, పాపిని నాకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. వాక్యము చదువుకుందాము. లూకా సువార్త 22వ అధ్యాయము 42వ వచనం చదువుకుందాం. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించను. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది పాపులను రక్షించడానికే. కనుక ఆయన కలువరి శిలువ యాగము చేయాల్సిందే. అయినప్పటికీ ఆ కలువరి శిలువ యాగము, ఆ యజ్ఞము చాలా భయంకరమైనది, ఘోరమైనది. కనుక ఆ యొక్క యజ్ఞం కొరకు ప్రిపేర్ కావడానికి, సిద్ధపాటు కలిగి ఆ యజ్ఞాన్ని చేయడానికి యేసు ప్రభువారు గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన శిష్యులను వెంట తీసుకొని వెళ్ళి వారిని అక్కడ ఉంచి, మీరు మెలకువగుండి ప్రార్థన చేయండి అని ఒక రాతివేటు దూరంలోకి వెళ్ళి మోకాల్లోనే దేవుని ముమ్మారు ప్రార్థించినట్లుగా మనం చూస్తాం. అక్కడ ఆ ప్రార్థనలో తండ్రిని అడిగినటువంటి మాట ఇప్పుడు మనం చదువుకున్నాం. తండ్రి, నీ చిత్తమైతే ఈ శ్రమల గిన్నె నా నుండి తొలగించయ్యా, కాదు కానీ అది నీ చిత్తమే జరుగునుగాక అని తిరిగి తనను తాను సముదాయించుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు లేఖనాలను ఆయన నెరవేర్చడానికే ఈ లోకానికి వచ్చాడు కదా. కనుక మనం చూస్తాము, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలలో ఈ విధంగా రాయబడి ఉన్నది. అవి ఏమంటే, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. చూడండి, యేసుప్రభు వారు ధర్మశాస్త్రము ఏదైతే పాప ప్రక్షాళన కొరకు
ఒక మార్గాన్ని చూపించిందో అదే మార్గం ద్వారా సమస్త మానవాళి పాపాల కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు యెషయా గ్రంథం ప్రవచించిన ప్రవచనాల సారం 53వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలన్నీ కూడా నెరవేర్చడానికి ఆయన ధర్మశాస్త్రానికి లోబడినాడంట. అందుకనే తండ్రిని ఆయన ప్రార్థించాడు, నీ చిత్తమయ్యా. తండ్రి చిత్తం ఏమిటి? మానవులను రక్షించడానికి ఈ లోకానికి పంపించడమే. యేసుప్రభువు వారు వచ్చారు, అదేవిధంగా ఆయన తన ప్రాణాన్ని కల్వరి శిలువలో అప్పగించడానికి సిద్ధపాటు కలిగి ఉన్నాడు. ఇంకొక మాట పౌలు గారు ఇచ్చే సాక్ష్యం ఏమిటంటే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో అంటాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది అంటాడు. కనుక యేసుప్రభు వారు పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. చాలామంది విమర్శిస్తూ ఉన్నారు, యేసుప్రభు వారు పాపులను రక్షించడానికి ఈ లోకానికి రావాల్సినటువంటి అగత్యం ఏమిటి అని. ధర్మశాస్త్రం ఏం చెప్పింది? ధర్మశాస్త్రంలో పాపానికి ప్రాయశ్చిత్తాలు బల్ల రూపంలో ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలకు మోషేకు దేవుడిచ్చాడు ధర్మశాస్త్రం. దాన్ని నెరవేరుస్తూ వచ్చారు. అది పాపాలు చేయించు తిరిగి పాపానికి ప్రాయశ్చిత్తంగా గువ్వలను, మేకలను, గొర్రెలను, పశువులను బలిస్తూ వచ్చారు. అది కాకుండా యేసుక్రీస్తు ప్రభువారి రూపంలో దేవుడు ఈ లోకానికి ఒకే ఒక్కసారి దేవునికి మానవునికి మధ్యలో ఉన్నటువంటి అడ్డుగోడను కూల్చడానికి ఆయన యజ్ఞ పశువుగా మారాడు. అది ధర్మశాస్త్రానికి లోబడినటువంటి పరిస్థితి. కనుక యేసయ్య ఈ లోకానికి రాకపోతే నీకు నాకు విమోచన ఉండేదా? మనము మార్పు చెంది దత్తపుత్రులం అయ్యేవారమా? క్రీస్తు యేసులో మనకు వచ్చినటువంటి అధికారం, రాజులైన యాజక సమూహంగా మనం మార్చబడ్డాం. అంధకార సంబంధమైన చీకటి నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని దేవుడు నడిపించాడు. కనుక మనం ఎంత ధన్యులం కదా. అందుకే రానున్న ఫ్రైడే, గుడ్ ఫ్రైడే మన జీవితంలో యేసుప్రభు వారికి శ్రమల దినం, మనకు శుభదినం. ఆయన వచ్చి మన కొరకు కల్వరి శిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేసి తన పవిత్రమైన రుధిరం ద్వారా మన పాపాలన్నీ క్షమించి మనల్ని పవిత్రులుగా చేసినాడు. ఈ మాటల చేత మనం ఆదరింపబడి ఆయన బిడ్డలంగా ఈ లోకంలో మనం నడవడానికి ప్రభు మనకు తోడుగా ఉండునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. నీవు మా కొరకు ఈ లోకానికి నాయన వచ్చావు. మా కొరకే కల్వరి శిలువ యాగం చేశావు. మా కొరకే నీ పవిత్రమైన రక్తాన్ని కార్చావు. ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చి మమ్మల్ని పవిత్రులుగా చేశావు. ధర్మశాస్త్రానికి లోబడిన నీవు ప్రభువా మాకు విడుదల కలగజేసి నీ బిడ్డలుగా మార్చుకున్నావు. ఎందరైతే నమ్ముతారు వారందరూ కుమారులు ఒకటి అధికారం ఉందని నీ వాక్యం సెలవిస్తుంది. కనుక మేము నీ కుమారులమైనాం. నీవు మా తండ్రివి. ఎంత పెద్ద భాగ్యం మాకు దొరికింది. ఈ లోకంలో ఎవ్వరు ఇవ్వని భాగ్యం నీవు మాకు ఇచ్చినందుకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.